సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, తన నిజస్వరూపమైన ఆత్మను మర్చిపోవడంతోనే మాయ పుట్టుక ఆరంభమవుతుంది. చైతన్య స్వరూపమనే అని గుర్తు తెచ్చుకోవడంతోనే శుద్ధమైన పూర్ణ ఆనందము కలుగుతుంది. తెలివైన వారు దేహంతోనే ఉన్నప్పుడే బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. అలా లేకపోతే చావు పుట్టకలు ఆగకుండా వెంటే ఉంటాయి. బిడ్డ ఆకలి తీర్చడంలో తల్లికి ఎంత సంతోషం ఉంటుందో, భక్తులు బాధలు తీర్చడంలో బాబాకు అంతే సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది విషయాల్లో కొంత ఆలస్యం కావచ్చు, కానీ నమ్మిన వారిని సాయి ఎప్పుడూ కాపాడుతాడు. ఇతరులు ఇచ్చే దాని గురించి ఆశపడద్దు, ఎందుకంటే అది శాశ్వతమైంది కాదు. వీలైనంత వరకు స్వశక్తిపై ఆధారపడు. ఏదైనా ఇస్తే భగవంతుని వద్ద నుండి స్వీకరించేందుకు ప్రయత్నించు. భగవంతుడు ఇచ్చినది ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు శాశ్వతం మీతోనే ఉంటుంది. ఈ ఫకీరు నిన్ను వదిలేశాడని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చేయి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను? ప్రేమపూర్వకంగా పిలిస్తే ఒక్క పిలుపుకు నేను సమాధిన వస్తాను. నిజాయితీతో నీవు చేసే ప్రార్థనకు నేను స్వీకరించి నెరవేరుస్తాను. నేను పూర్తి శబ్ద మరియు సంపూరి ఉన్న చోట నివసిస్తూ ఉంటాను. జీవితంలో సర్వం కోల్పోయినాను, ఒక్కటి మాత్రం మిగులుతూ ఉంటుంది, అదే భవిష్యత్తు. ఎన్నిసార్లు ఊడిపోయినా దేవుడు భవిష్యత్తు అనే అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఆశించేది ఏదైనా నిత్య జీవితంలో నీతోనే ఉంటుంది. దేవుడు ఏదైనా చేయగలగడు. నువ్వు ఆయనను నమ్మితే దేవుడు అత్యున్నత శక్తి. చనిపోయిన వ్యక్తిని కూడా బతికించగలడా? ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనపై నమ్మకం ఉంచు. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. దేవుళ్ళు ఎవరైనా సరే, ధర్మం ఏదైనా సరే, నిజమైన భక్తులు దీన్ని వేద భావంతో చూడరు. నిజమైన భక్తులు ఎప్పుడు ఎవరిని తమకన్నా తక్కువగానో లేక తమ విరోధులుగానో భావించరు. నిజమైన భక్తులు సమర్థులుగా అవుతారు. వారు అందరి సేవలోని తమ భగవంతుణ్ణి, తమ ఈశ్వరుని సేవగా భావిస్తారు. మీరు మీ శరీరంపై పూర్తి వ్యామోహం చెంది ఉంటే మీరు భగవంతుడికి దూరం చేయబడతారు. మీకు ఏర్పడిన ఈ శరీరంలో నీలో ఉన్న భగవంతుని తెలుసుకునే ప్రయత్నము చేయండి. జీవితం మీకు కుంగిపోవటానికి మరియు ఏడవటానికి 100 కారణాలు ఇచ్చినప్పుడు, నవ్వడానికి మరియు సంతోషంగా జీవించడానికి మీకు మిలియన్ల కారణాలు ఉన్నాయని జీవితానికి చూపించండి. ఈ జీవితంలో సాయిబాబా తోడుగా ఉన్నప్పుడు అన్నీ ధైర్యంగా ఉంటాయి. ఎంతకాలం గడిచినా, ఎంత అసాధ్యమని అనిపించినా మీరు విశ్వాసంతో ఉంటే మీకు సమయం వస్తుంది. నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాను. మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి. మీరు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇది మీ ముందుకు రాబోతుంది. దేవుని కోరిక ప్రకారం మీ జీవితంలో ఆనందం వస్తుంది మరియు దేవుని కోరిక ప్రకారం సమస్య కూడా మీ జీవితంలో వస్తుంది. ఏది ఇవ్వాలో అతను నిర్ణయిస్తాడు, కానీ అతను మీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తాడని గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ విషయము, ఏ పరిస్థితి నిన్ను దుఃఖానికి గురి చేయలేదు. నువ్వు ఏర్పరచుకున్న భావాలు, అభిప్రాయాలు, నీ ఆలోచనలు, నీ వాసనలే నిన్ను దుఃఖానికి గురి చేస్తాయి అన్న శాశ్వతమైన సత్యాన్ని గుర్తుంచుకొని నీ జీవితాన్ని సాగించు. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో సంకల్ప శక్తిని మించిన బలమైన ఆయుధము మరొకటి లేదు. బాబా, నీ వద్దకు వచ్చాను. నా శిరస్సును నీ పాదాలపై ఉంచి సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను. ఏది మంచో, ఏది చెడో, నాకేది అవసరమో, ఏది కాదో నిజంగా నాకేమీ తెలియదు. నాకేది ఇవ్వాలో సర్వజ్ఞుడైన నీకే బాగా తెలుసుకొని నాకు తెలుసు. నాకు తెలిసింది ఒక్కటే, జీవితంలో కష్టాలు భరించలేను. దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. నా జీవితం సుఖంగా గడిచిపోవాలి. నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి. నా సహచరులు, నా మిత్రులు ఈ సమాజ సామరస్యంలో సుఖజీవనము చేయాలి. ఇలా అనుకోవటమే కాక నాకు తెలుసు, ఇక నుంచి నా సర్వ బాధ్యతలు నీవే బాబా. నీ పాదాలకు మొక్కడము నేనెప్పుడూ మరవను. తెలుసో తెలియక ఇప్పటి వరకు నేను చేసిన అపరాధములన్నింటినీ క్షమించి నన్ను అనుగ్రహించు.
నా ప్రార్థన మన్నించు బాబా. ఒకరోజు బాబాను ఒక భక్తురాలు ఇలా అడిగింది, బాబా, నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపించావు, మరి నేను బాధలో ఉంటే నువ్వు కనిపించడం లేదని అడిగింది. అప్పుడు బాబా, నువ్వు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తున్నాను అని చెప్పారు. నా బిడ్డల్లారా, మీరు ఆందోళన చెందొద్దు. నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, ఏమైందో అన్న ఆందోళన వదిలి ధైర్యంగా ముందడుగు వేయండి. నేను మీ వెన్నంటే ఉండి